సంక్రాంతి పండుగ ప్రజెంట్ గా కేవలం మా లాంటి యూత్ గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మా ఎంత అయిపోయింది వాళ్ళకి తెలుసు రామారావు చిన్నప్పటి నుంచి యాభై 10 తరాలు 10-20 తరాల వరకు చెప్పుకుంటది చూస్తుంది కూడా ఈ సినిమా కాబట్టి. ఇక కొంతమంది పిచ్చి కూతలు కూర్చున్నారు బాలకృష్ణ గురించి అది ఇది అని చెప్పి. బాలకృష్ణనే అవసరం లేదు దీని గురించి మాట్లాడడం. మేము అభిమానులం ఉన్నాం, మాతోనే చాలు. ఆయన గురించి ఏమో తిట్టాడు కానీ బాలకృష్ణ వాడు సరిగా చేయలేడు వీడు సరిగా చేయలేడు అన్న దానికైతే రియాక్ట్ అవుతాడంట. కానీ అది ఇప్పుడు సినిమాని ఏదో ఒకటి డౌన్ఫాల్ చేద్దామని చూస్తున్నాడేమో. అది ఎప్పటికీ జరగదు. ఒకసారి ఈ షో తర్వాత నుంచి ఇంకా వాడు ఎంత ప్రయత్నాలు చేసినా 9 గంటలకి ఒక కామెంట్, రాత్రి 5 గంటలకు ఒక కామెంట్ అని పెట్టినా ఏం కుదరవు. మొత్తం ప్యాకప్ బ్యాచ్. జై నందమూరి, జై బాలయ్య, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. క్రిష్ కి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే అతను కాకుండా ఇంకొకటి తీసింటే మాత్రం అసలు ఇంత న్యాయం చేసేవాడు కాదు. కృష్ణుది ఒక షాట్ ఉంది బాలకృష్ణది, సూపర్ అసలు. అది మైండ్ బ్లోయింగ్ అసలు. గురించి మనం చెప్పేదంటే ఏం లేదు. మనం చెప్పాలంటే చరిత్ర తిరిగాల్సిన బాలకృష్ణ కాదు. బాలకృష్ణ అంటే ఒక అభిమానం కాదు, ఒక శక్తి. అది బాలకృష్ణ చెప్పేది ఒక శక్తి. అది ఈ శక్తి గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడకుండా తిప్పలు వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు మాట్లాడక మనం పట్టించుకోవాలి. దీనికి మనం కామెంట్ చేస్తాం, కామెంట్ చేసుకుంటారు ఆల్రెడీ వాళ్ళు చేసినా మనం పట్టించుకోలేము. ఎందుకంటే బాలకృష్ణ బాలకృష్ణ గురించి మనం చెప్పే అవసరం లేదు. వాళ్ళ నటన గురించి మనకు తెలుసు, ప్రజలు తెలుసు. మనం పట్టించుకోకూడదు. మనం ముందుకు పోవాలంటే సాగిపోవాలి. ఇది మనం అభిమానం గురించి చెప్తాం. సినిమా స్టార్ట్ అయింది. సినిమా అయిపోయేంత వరకు దీని మీద ఎక్కడే కానీ మాకు బాలయ్య బాబు కనిపించలేదు. ఓన్లీ నందమూరి తారక రామారావు గారే కనిపించారు. ఇది వాస్తవము. వారసత్వాలను 2 గంటల 50 నిమిషములు ఎప్పుడైనా తిరగడం లేదు. విషయం ఏమంటే మనము సినిమాలో లీనమైపోతాము, మాటలు ఉండవు. కథ నడిచిన విధానము, కథ చెప్పిన విధానము. క్రిష్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టేకింగ్ క్రిష్. మిమ్మల్ని ఏమనుకున్నాం కానీ మీరు తెలుగు జాతి క్రిష్. మీరు బాలకృష్ణ గొప్పతనం గురించి ఎందరో ఎన్ని వేదికల మీద చెప్పారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిన మిమ్మల్ని క్రిష్. నందమూరి ఫ్యాన్స్ మీకు రుణపడి ఉంటారు క్రిష్. మీరు ఇలాంటి చరిత్ర సినిమాలు మరిన్ని సినిమా తెలుసుకోండి. తెలుగు జాతి ప్రజలు వచ్చి రామారావు గారు ఎటువంటి పరిస్థితుల్లో మద్రాసుకి వెళ్ళినారు, అక్కడి నుంచి తెలుగు ఇండస్ట్రీకి పరిస్థితులు మనకు తెర మీద కళ్ళ కట్టినట్టు చూపించారు. బాలకృష్ణ గారు అస్సలు ఎక్కడ కానీ తనను బాలకృష్ణ సంగతి మర్చిపోయి వాళ్ళ నాన్న పాత్రలో లీనమైపోయినాడు. బాలకృష్ణ తెర మీద లేనే లేడు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ మేము కర్నూలు ఫ్యాన్స్ చేసే విజ్ఞత ఏమంటే, బయట రకరకాల కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి. దయచేసి మీరు అవన్నీ ఒక వెంట్రుకతో సమానం తీసిపడేసి సినిమాను ఆస్వాదించండి. మీ కళను మీరు నమ్మలేరు. మీరు అసలు అంటే ఒక లోకంలో ఉంటారు. మీరు ఆ 3 గంటల సేపు మీరు ఒక లోకము 1947కి వెళ్తారు. మీరు రామారావు కళ నుంచి తిరిగి వస్తారు 2018కి పెట్టేసి. సంక్రాంతి ముందే వచ్చింది. సంక్రాంతి సినిమా థియేటర్లో ఉంది. జై ఎన్టీఆర్, జై బాలయ్య, జై బాలయ్య.